నమస్తే. వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ ఆర్గనైజేషన్. ఇక విదేశాంగ విధానంకి వస్తే ఏంటిదంటే, జవహర్లాల్ స్వయంగా విదేశాంగ శాఖను తీసుకున్నాడు కాబట్టి, ఆయనకు తీసుకున్నటువంటి పాలసీ ఏంటిదంటే, పొరుగు రాష్ట్రాలతో స్నేహ సంబంధాలు అనేటటువంటిది ఆయన ప్రధానంగా తీసుకున్నటువంటి అంశము. దాంట్లో భాగంగా ఆయన ఏంటిదంటే, సరే పాకిస్తాన్ తోటి ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా టెన్సివ్ లుక్ అనేటటువంటిది ఎప్పుడు కూడా వహించలేదు. అయితే చైనా విషయంకి వస్తే మాత్రము మరింత స్నేహ సంబంధాల కొరకు ఆయన 1955లో కూడా చైనా దేశాన్ని పర్యటించడమే కాకుండా ఉభయ దేశాల మధ్యలో పంచశీల అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించుకోవడంతో పాటు అందులో ప్రధాన భాగం ఏంటిదంటే ఈ టెరిటరీస్ను గుర్తించాలి, గౌరవించాలి అనేటటువంటిది ఒకటి. అదేవిధంగా పరస్పర ఇంటర్ స్టేట్స్ లోపల ఒకరి దేశ సార్వభౌమాధికార అంశంలో కానీ, అదేవిధంగా మిగిలిన ఏ అంశాల్లో కూడా ఎవరి స్వతంత్రం కూడా వాళ్ళు హరించొద్దనేటటువంటి ఆలోచన విధానంతో కానీ, మిగిలినటువంటి 5 పాయింట్లతోటి శాంతియుతం అనేటటువంటిది ప్రధానంగా ఎజెండాగా తీసుకొని తన విదేశాంగ విధానాన్ని రూపొందించుకోవడం జరిగింది. అయితే ఈ క్రమం లోపల ప్రపంచవ్యాప్తంగా 2 అగ్రరాజ్యాల కూటములుగా ఏర్పడుతున్నటువంటి ఈ పరిస్థితిలో అగ్రరాజ్యాల కూటమికి విరుద్ధంగా ఆయన 11 దేశాలతోటి ఒక అలీన కమిటీ అనేటటువంటి ఏర్పాటు చేసుకొని యుగోస్లోవియా అటువంటి దేశాల ఈజిప్టు, కొలంబో ఇటువంటి చిన్న దేశాలన్నిటితో కలిపి కొలంబో సమ్మిట్ లోపల ఒక అలీన దేశాల కూటమిని ఏర్పాటు చేయడం లోపల నెహ్రూ అనేది ప్రధాన భాగంగా వహించడం జరిగింది. అదేవిధంగా అంతర్గతంగా ఉన్నటువంటి పోర్చుగీస్ నుండి గోవా స్వతంత్రం కొరకు ఏదైతే ప్రయత్నాలు జరిగిందో దాంట్లో కూడా గోవాను విముక్తి చేయడంలో కూడా ప్రభుత్వం పాల్పడింది. అదేవిధంగా అంతరిక్షం లోపల మొట్టమొదటిసారిగా ఒక ఆలోచన విధానాన్ని డెవలప్ చేసింది కూడా నెహ్రూ గవర్నమెంట్ అనేటటువంటిది మనం చెప్పొచ్చు. ఆయన తీసుకున్నటువంటి పారిశ్రామిక విధానము, అదేవిధంగా సాంకేతిక విద్యా విధానంలో భాగంగా ఐఐటీలను ఏర్పాటు చేయడం కానీ, ఐఐఎంలను ఏర్పాటు చేయడంతో పాటు అంతరిక్ష విజ్ఞానాన్ని రూపొందించేటటువంటి సంస్థలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే తదనంతర కాలంలో కూడా ఇస్రో ఏర్పడడానికి ప్రధాన పూర్వ భూమిక కూడా ఇది ఎస్టాబ్లిష్ కావడం జరిగింది అనేటటువంటిది ఈ సందర్భంలో కూడా మనం గమనించాల్సినటువంటి అంశం.